రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. అంటే అన్నంలోకి, దోశల్లో కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. మేమైతే దోశల్లోకి విడిగా చేసుకుంటాము. ఇది అన్నంలోకి చేస్తున్నాను నేను. దానికి కావలసినవి కొబ్బరి పచ్చడి ఇలా సన్నగా తరుక్కోవాలండి, మిక్సీ పెడతాం కదా. దానికోసం ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం మెంతులు, మీకు తెలుసు కదా మెంతులు వేస్తారని, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు పోపుకి. ఎల్లుల్లిపాయ దాంట్లో వేస్తానండి, పోపులో వేయను. అదన్నమాట. ఇవి వేయించుకుందాము. వేయించుకుంటే అసలు ఇలా ఒకసారి అన్నంలోకి మీరు తిని చూడండి, ఇది ఎంత బాగుంటుందో అసలు. మీకు అన్నీ చెప్తానే ఉన్నాను నేను, కానీ మీరు చేసుకోవట్లేదు కదా. చేసుకుంటేనే కదా ఆ రుచి తెలిసేది. దేంతో చేస్తా నేను, మీకు ఖచ్చితంగా నిమ్మకాయతో చేస్తా. నిమ్మరసం ఇది తీస్తాను, చూపిస్తాను. నేను పచ్చళ్ళు దేంతో చేస్తా, ఏదైనా సరే మీకు నిమ్మకాయలతో చూపిస్తున్నా. ఇవన్నీ ఒకటేసారి వేసుకుందామండి, అదే వేస్తాయి. సరే, కొంచెం యాడ్ వేసుకున్నానండి. ఇవి ఎక్కువగా వేయగక్కర్లేదు, ఇది జీలకర్ర అవి కొంచెం ఈ ధనియాలు, అందుకని ముందుగా వేసేస్తాను. అన్నీ సమంగా ఎగుతాయి అన్నమాట. మేము కారం ఎక్కువ తింటామండి, మీకు తెలుసు కదా. మీరు తగ్గించుకుని వేసుకోండి మిరపకాయలు. అందులో ఇది చాలా కారం చాలా ఉంటున్నాయండి, మిరపకాయలు అయిపోయినాయి. ఇంకా గట్టిగా చేస్తే ఒక 15 రోజులు 20 రోజులు వస్తాయి, అంటే రోజు పచ్చళ్ళు చేసుకుంటాం. అయిపోయినాయి సరే, వేగినాయి. చాలా బాగుంటుందండి, నిమ్మకాయతో చేస్తున్నాను. ప్రతి పచ్చడి కూడా మీకు ఆవాల పచ్చడి పెట్టా, నిల్వ పచ్చడి, ఆవాల పచ్చడి మామూలుగా చేశానన్నమాట. అది చాలా బాగుంది, చూసుకోండి. నిమ్మకాయతోనే చేసా. నా పాత వీడియోస్ అన్నీ చూడండి, అన్నీ పాతవి చూస్తే మీకు అర్థమైంది. అన్నీ నిమ్మకాయతోనే. పచ్చిమిరపకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, బీరకాయ చపాతి. పిల్లలు తినరు కదా, కూరగాయలు తినరు కదా కొంతమంది. స్టవ్ బంద్ చేస్తానండి, వేగిపోయినాయి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాక మీకు చూపిస్తాను, సరేనా. మర్చిపోయానండి, ఇదిగో నిమ్మకాయ పులుసు కొంచెం పోసేసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది నాకు. అన్నీ పోసేసా, అన్నీ ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా మీకు మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తాను, సరేనా. ఓకే, చూడండి పచ్చడి ఈ రకంగా వచ్చింది. ఇంత సడన్గా వచ్చి ఎవరన్నా మీరు పచ్చళ్ళు నిమ్మకాయతో చేస్తారు కదండి, ఎలా చేస్తారు కొంచెం ఇస్తారా అని అడిగారు ఇప్పుడు నన్ను. అందుకనే గబగబా దేవుడి దగ్గర ఒక కొబ్బరి చిప్ప ఉంది, అంటే కొబ్బరికాయ కొడతాం కదా శుక్రవారం, వారం ఏ వారం అయితే వాళ్ళకి కొబ్బరికాయ కొడతా ఉంటాను. శుక్రవారం అయితే కంపల్సరీ, శనివారం శుక్రవారం అయితే వాళ్ళు అడిగారని చేస్తున్నానండి. ఇదన్నమాట, నిమ్మకాయతోనే చేస్తారు కదా అని చెప్తా ఉన్నారు. సరే, మీకు రుచి కోసం కావాలి కదా, ఇస్తానండి. మీకు ఒక 15 నిమిషాల్లో రండి, నేను వీడియో తీసుకుంటానని చెప్పాను కదా. మరి అందరికీ ఇచ్చేటప్పుడు మీకు చూపించకపోతే ఎలాగే. అన్నంలోకి టేస్ట్గా ఉండాలండి అని చెప్పారు. నా దగ్గర ఏమీ లేవు ప్రస్తుతానికి, అందుకని ఏం చేస్తానంటే మా అమ్మగారు ఇలా చేస్తూ ఉంటారు. కొబ్బరి ఉంటే గబగబా అన్నంలోకి ఒక చట్నీ ఏదో ఒకటి కావాలి కాబట్టి
చేస్తూ ఉంటారన్నమాట. కొబ్బరున్న ఏది ఉంటే అది, కంది పచ్చడి అని, మినప మినప మినుములతో మినపప్పుతో ఏదో ఒకటి అన్నమాట, ఏది ఉంటే అది చేస్తూ ఉంటారు. అది జ్ఞాపకం వచ్చి గబగబా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. వంట కింద ఇవి తగిలితే పప్పులు బాగుంటుందని వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసాను. జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇది ఎల్లుల్లిపాయ మాత్రం దీంట్లోనే వేసాను కాబట్టి దీంట్లో వేయట్లేదండి తాలింపులో. అలా పచ్చిగా తింటే మంచిదంట. వేయను నేను. మీకు బీరకాయతో పెరుగు పచ్చడి వేసాను, చూడండి. నా ఛానల్ పాస్ అయ్యే చూడండి, మీరు అర్థమైంది. బీరకాయతో పెరుగు పచ్చడి పెట్టాను, సొరకాయతో పెరుగు పచ్చడి చేసి పెట్టాను. పాత వీడియోలు అన్నీ చూడండి ఒక్కసారి మీరు, ప్లీజ్. ఏమనుకోకుండా టైం ఉన్నప్పుడు చూడండి. కొంచెం ఇంగు వేస్తున్నానండి రుచి కోసం. చూసారా, మన పోపు అద్దరిపోద్దండి అసలు. మీరు ఒక్కసారి చేసుకుని తినండి, చూడండి ఎంత బాగుంది కదా. చూసారా, చాలా బాగుంటుంది. బీరకాయతో పెరుగు పచ్చడి, సొరకాయతో పెరుగు పచ్చడి, తర్వాత మీకు చపాతీ పిల్లలకి అంటే బీన్స్ దాంతో చపాతీ చేశాను. చాలా ఉన్నాయండి, అసలు నేను చేసినవన్నీ నాకే జ్ఞాపకం లేదు. ఒకసారి మీరు అన్నీ చూడండి, ఒక్కొక్కటిగా ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉన్నప్పుడు చూడండి ప్లీజ్. చూసి లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. చాలా రుచిగా ఉంటుంది. ముందు ఇదే చూడాలి మీరు, ఇది చేసుకుని చూడండి ముందు. చూసారా పోపు ఎలా ఉంది, బాగుంది కదా. ఇలా ఇంకా ఏముందండి అసలు, ఇంకా ఏదన్నా పెట్టుకుని అన్నం పచ్చళ్ళతో తినేయొచ్చండి. నేను పట్టే పచ్చళ్ళతో మీకు అర్థం కావట్లా. చారు కానీ ఏదైనా సరే అసలు ఒక్క కూరతో ఒక్క దాంతో తినేయచ్చు, కానీ 2-3 కూరలు కావాలి తింటాం. చూసారా, చాలా బాగుంది. ఒక్కసారి ఇలా చేసుకుని తిని చూడండి, సరేనా. ఇలా పెట్టుకుని చూడాలి కదా, రుచి నాకు రాదండి బాబు. చూసారా తింటాను. అబ్బా సూపర్ అండి, అన్నీ కరెక్ట్గా సరిపోయింది. కారం, ఉప్పు, నిమ్మరసం అమృతంలాగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. మీరు చేసుకోండి, ఒక్కసారి చేసుకోండి. నిమ్మకాయతో మీరు పచ్చళ్ళు కానీ నేను చెప్పినవన్నీ చేసుకోండి. బత్తాయి పండుతో మీకు పులిహోర చేసా, ఆరెంజ్తో పులిహోర చేసా, ఇవన్నీ చాలా చేసా. పాత ఛానల్స్లో చూడండి, పాత వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్. చూసి మీరు లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. చూడండి ఎంత బాగుందండి, అసలు మీరు చేసుకోవటం లేదండి బాబు. చెయ్యండి, ఒక్కసారి చేయండి ప్లీజ్. ఒక్కసారి చేసుకోండి నిమ్మకాయతో. మీకు బాగుంటే సరే ఉంది, బాగోలేదు ఆంటీ అని చెప్పేయండి. బాగోపోతే ఏం పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను, సరేనా. ప్లీజ్ చేసుకుని తినండి ప్లీజ్. నాకు లాస్ట్కి మీరు ఏమిస్తారో తెలుసు కదా. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.